Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now. I made mistakes, but now I don't ever want to be alone. సో నిన్న కొన్ని వీడియోస్ మాత్రమే పెట్టినా కదా. సో ఈ నెక్స్ట్ వీడియో వచ్చేసి నిన్నటిదానికి రిలేటెడ్ అన్నట్టు. ఈరోజు వీడియో మ్యాటర్ ఏంటంటే, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో తర్వాత ఈ వీడియో తీస్తున్నా కదా. 3 గంటలకు ఇంటి దగ్గర బయలుదేరిన. నాకు పర్సనల్ వర్క్ కూకట్పల్లి ఉంటే ఆ వర్క్ చేసుకున్నా, అది అయిపోయింది. అటు నుంచి డైరెక్ట్ హైటెక్ సిటీ వచ్చేసిన. హైటెక్ సిటీ వచ్చిన తర్వాత దుర్గం చెరువులో సడన్గా నేను అనుకోకుండా సర్ప్రైజ్ లాగా దుర్గం చెరువు ఈరోజు బ్రిడ్జ్ ఓపెన్ ఉంది. సో మనకు మంచి లక్కీ ఛాన్స్ అని చెప్పేసి నేను కూడా ఏం చేసిన, ఇక్కడనే స్టే చేసి కొన్ని లొకేషన్స్లోకి వెళ్ళి వీడియో షూట్ చేసిన తర్వాత సడన్గా 5:30-6 మధ్యలో వర్షం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:30 PM అన్నట్లు. నైట్ అయిపోయింది బాగా. అప్పటి నుంచి వర్షం ఇప్పటివరకు తగ్గలేదు. నేనైతే ఇక్కడనే వెయిట్ చేస్తున్నా చాలాసేపటి నుంచి. వర్షం తగ్గుతూనే మనది ముందే సైకిల్ కదా, మన సైకిల్ తీసుకొని మాత్రమే ఇంటికి వెళ్ళాలి. దానికోసమనే వర్షం వస్తుంది. ఇక్కడనే వెయిట్ చేస్తున్నా. చాలా చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇక్కడ చాలా కార్స్ కానీ బైక్స్ కానీ చాలా వెళ్తున్నాయి. లొకేషన్ అయితే బ్యూటిఫుల్ ఉంది. కాసేపు ఈ లొకేషన్ ఎంజాయ్ చేద్దామని ఇక్కడే కూర్చున్నా. ఇది మ్యాటర్ యాక్చువల్గా. ఇంటికా నుంచేమో ఫోన్ వస్తుంది, వెళ్ళాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్నా. ఇంకా టైం అయితే 8:30 అయిపోయింది. చూద్దాం మరి. అనవసరంగా వచ్చిన అనుకుంటున్నా నేను. ఒక 1 నుంచి 2 వీక్ మీకు ఒక వీడియోకు మధ్యలో చెప్పిన వ్లాగ్స్ చేస్తాను. అప్పటి నుంచి నాకు యాక్చువల్గా ప్లాన్ ఉండే రావాలని. కానీ ఏమంటారు మన దరిద్రం అనేది ఈరోజు స్టార్ట్ అయింది. యాక్చువల్గా దరిద్రం మీద ఏం లేదు, వర్షం రావడం వల్లనే నేను ఇక్కడ ఆగిపోయినా. అది అసలు మ్యాటర్ వచ్చేసి. చూద్దాం ఇంకా ఎంతసేపు ఉంటుందో. చాలామంది ఇక్కడ స్టే చేస్తారు వచ్చి. మనకేమో వీడియోస్ తీయడం అలవాటు లేదు. ఎంతవరకు అవుతుందో ఇంకా కాసేపు వెయిట్ చేస్తా. 9 అయినా పర్లేదు, వెయిట్ చేస్తా. మెయిన్ రీజన్ వచ్చేసి నాకు మ్యాక్ ఉంది బ్యాగ్లో. ఇగో సో ఈ బ్యాగ్లో మ్యాక్ ఉంది. నాకు మ్యాక్ లేకుండా వేరే యాక్సెసరీస్ ఏమున్నా పర్లేకుండానే గోప్రో కాబట్టి ఇది వాటర్ ప్రూఫే, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండేది కాదు. అసలు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి నా మ్యాక్ ఉంది. దానికనే ఏమైందంటే తెలుసు కదా, వేలల్లో పని. ఎంత రిపేర్ అయినా కూడా జస్ట్ ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటా మ్యాక్ గురించి. అయితే రీసెంట్గా నేను మ్యాక్ డిస్ప్లే బ్లింకింగ్ అవడం స్టార్ట్ అయింది. సో ఏంటి అని నేను రిపేర్ షాప్కి తీసుకెళ్ళిన. మామూలుగా యాపిల్ స్టోర్లో కాకుండా బయట. మీ ఇంట్లో ఏసీ ఉందా అంటే లేదండి, మామూలుగా ఫ్యానే యూజ్ చేస్తాం మేము. అంటే మన ఇంట్లో మెయిన్ వచ్చేసి కూలింగ్ ఎక్కువ ఉంటుంది. నేను కూల్ ఉన్న రూమ్లోనే ఈ మ్యాక్ అనేది అక్కడనే పెట్టేస్తుందాన్ని. దానివల్ల అది బాగా ఏమైందో, ఈ మ్యాక్లకు ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఇమ్మును గుంజేస్తుంటాయి. మదర్ బోర్డ్ పైన ఇమ్ అనేది పడి కొన్ని కెపాసిటర్స్, ఒక 2-3 కెపాసిటర్స్ ఉంటాయి, మనకు అంత ఐడియా లేదు. ఆ కెపాసిటర్స్ అనేది ఫెయిల్ అయిపోయినాయి. సో దానివల్ల బ్లింకింగ్ అవుతుంది. నేను బాగా వీడియోస్ కూడా రీసెర్చ్ చేసిన, మామూలుగా యూట్యూబ్లో చూసిన, కొన్ని ఆర్టికల్స్ కూడా చదివిన. దానికి ఒక దగ్గరికి వెళ్తే డైరెక్ట్ డిస్ప్లేనే చేంజ్ చేయాలని చెప్పిండు. డిస్ప్లే చేంజ్ చేయాలి, 25,000 అవుతాయి అని చెప్పిండు. వద్దురా బాబు, నీకు నీ మ్యాక్బుక్ నమస్కారం అని చెప్పేసి దాని నుంచి తీసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ వెళ్ళిన వేరే షాప్కి వెళ్తే అక్కడ ఒక చాలా ఎంత అంటే తక్కువనే తీసుకుండు, ఒక 12,000 అట్లా తీసుకుండు, పర్లేదు. మొత్తానికైతే వర్కౌట్ అయిపోయింది. సో మ్యాక్ వల్ల ప్రాబ్లం, మ్యాక్ ఉన్నందుకు ఆగాల్సి వస్తుంది, లేదంటే నేను ఎప్పుడో వెళ్ళిపోయేది. ఇది ప్రాబ్లం. చూద్దాం, వర్షం తగ్గితే వెళ్దాం, లేదంటే ఇంకో గంట అయినా వెయిట్ చేద్దాం, పర్లేదు. ఆల్రెడీ కాల్ చేసి చెప్పేస్తాలే ఇంట్లో.
లేట్ అవుతుందని చెప్పి. సో ఈ రోజుకైతే వీడియో ఇదే, ఎందుకంటే బాధాకరమైన విషయం కదా, మన పక్కన వచ్చి ఇంకో బ్యాచ్ కూర్చుంది అన్నట్టు. సో ఏం చేస్తాం ఇంకా వస్తుందా. సో బాయ్ మరి.